నమస్తే. సరిగ్గా 2 నెలల క్రితం ఓ ఇన్సిడెంట్ జరిగింది. ముగ్గురు వ్యక్తులు అంటే పై స్థాయిలో ఉన్న ఒక ముగ్గురు కలిసి ఒక భారీ కుట్ర చేసి కొంతమందిని ఇరికిద్దామని ప్లాన్ చేశారు. అందులో నేను కూడా ఒకడిని. అంటే ఇరికిద్దామనుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఇరికించాలి అనుకున్నారు, అడ్డంగా ఇరుక్కుపోయినారు. మీకు అందరికీ తెలుసు, వర్టెక్స్ వర్మ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇంకొక మహిళ చైతన్య రెడ్డి అనే అమెరికాలో కొంతమందిని అక్కడ మోసం చేసి ఇక్కడికి వచ్చి ఆ డబ్బులతోని కొన్ని భూములు కొని ఈ మధ్యకాలంలో సినిమాలు తీస్తున్నారు. ఆవిడ సాయిధరమ్ తేజ్తో కూడా ఒక సినిమా తీస్తున్నారు, సంబరాల ఏటిగట్టు అని. ఆయనకు కూడా ఇంకేదో పైసలు ఇవ్వాలి, షూటింగ్కి వస్తాడని అంటున్నారు. అదొక సబ్జెక్టు. అయితే ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే అక్కడ జనాన్ని ముంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు సినిమాలు తీస్తున్నారు, పెద్ద ఎత్తున భూములు కొంటున్నారు అనేది ఒక చర్చ. నాకు కూడా దాదాపుకు 4-5 బాధితులు ఫోన్ చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి, రంగనాథు లేకపోతే వర్టెక్స్ వర్మ, ఇద్దరితో పాటు చైతన్య రెడ్డి, ముగ్గురు కలిసి మంచిగా మాట్లాడుకొని ఈ వ్యవహారాన్ని మొత్తం ఏదో పగడ్బందీగా చేయాలనుకున్నారు. కానీ అడ్డంగా బుక్ అయినారు. కానీ మేము మాత్రం దీన్ని వదలట్లేదు. ఎందుకంటే ఏదో ఒక అవుట్కమ్ తేలాలి అన్న దీంతో పదే ఈ అంశాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం, జనంలో లైవ్లో ఉంచుతున్నాం. అండ్ ఈ సోకాల్డ్ ఈ ముగ్గురు వ్యక్తులకు కూడా పదే గుర్తు చేస్తున్నాం. చైతన్య రెడ్డికి ఏం చెప్తున్నాం? రామ్మ బయటికి వాస్తవాలు చెప్పు అని చెప్తున్నాం. రంగనాథ్కి ఏం చెప్తున్నాం? నువ్వు ఆయనతో నేనుతో మాట్లాడిన సీడీఆర్ బయట పెడతా అంటివి కదా, ఏందో మరి బయట పెట్టు అని రంగనాథ్ని అడుగుతున్నాం. ఇంతవరకు కేసు పురోగతి లేదు. ఎక్కడది కేసు? పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు ఏమైంది అని సిఐని అడిగితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని అంటారు. మరి చైతన్య రెడ్డికి నోటీస్ ఇచ్చినా ఇంతవరకు వస్తలేదని అంటారు. వర్టెక్స్ వర్మ తన వ్యాపారం తాను చేసుకుంటున్నాడు. సో ఈ కేసు తేలేంత వరకు వదిలిపెట్టే సమస్య లేదు. ఒక్కొక్కరికి సంబంధించిన వ్యవహారాలు ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తాం. ఇవాళ ఎపిసోడ్లో చైతన్య రెడ్డి గురించి మాట్లాడదాం. సో నా ముందు సుంకర నరేష్ గారు ఉన్నారు, అడ్వకేట్. ఈ కేసులో తనని కూడా 50 లక్షల రూపాయలు క్యాష్ అని ఒకసారి, చెక్కులని ఒకసారి, ఇంకోటని, ఆయన కారులో నువ్వెందుకు వెళ్ళినవని నన్ను, ఇట్లా రకరకాలుగా ప్రజల్ని మాయ చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. సో తనతో ఒకసారి మనం మాట్లాడదాం. ఆ కేసు ఏంటనే మీకు అందరికీ తెలుసు. ఇవాళ పర్టికులర్గా చైతన్య రెడ్డి గురించి మాట్లాడదాం. హూ ఇస్ చైతన్య రెడ్డి? చైతన్య రెడ్డి ఈజ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ ది హనుమాన్ మూవీ అండి. ఓకే. సో రంగనాథ్ అనే వ్యక్తి చైతన్య రెడ్డి అని చెప్పి మీడియాకి చెప్పాడు తప్ప ఎవరి చైతన్య రెడ్డి అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అంటే కనుక, చైతన్య రెడ్డి అనే మహిళ ఒక ప్రొడ్యూసర్ అని చెప్పని, ఆమె హనుమాన్ సినిమా తీసింది అని చెప్పని, ఆమె అమెరికా నుంచి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఇక్కడికి ఉంది అని చెప్పని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఏదో వ్యవహారం ఉంది, తారుమారైన ఆర్థికపరమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పని ప్రజలకు తెలిసిపోతాయి అని చెప్పని, చైతన్య రెడ్డి అనే ఒక మహిళ అంటే కనుక ఎవరో ఒక సాధారణమైన మహిళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు అని చెప్పని సమాజంలో ఒక సానుకూల దృక్పథంతో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి, మమ్మల్ని ఒక దొంగలుగా క్రియేట్ చేసి ఒక అంశాన్ని చేసి, ఇక్కడ చైతన్య రెడ్డి, అక్కడ రంగనాథ్, అటు వర్టెక్స్ వర్మ, వీళ్ళ ముగ్గురు కూడా తైతెక్కలాడదాం అనుకున్నారు. సో ఎంటైర్ మీడియా కూడా ఏ చెప్తే అది, కొంతమంది బ్రోకర్ గాళ్ళు, చిల్లరగాళ్ళు, టీ మీడియా లాంటి చిచ్చరగాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే మన పేరు మీద వాళ్ళు పైసలు కూడా పెట్టుకున్నారు, టీఆర్పీ రేటింగ్ పెరిగి, చూస్తే అందరికి అర్థమై ఉంటుంది. సో అటువంటివి వాటితోటి. కానీ అదరకుండా బెదరకుండా నిజం అనేది ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది, బయట పడాల్సిందే అని చెప్పని మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొట్లాట చేస్తూనే ఉన్నాం. నౌ కమింగ్ టు ద పాయింట్ ఈస్, హూ ఈజ్ చైతన్య రెడ్డి? సో చైతన్య రెడ్డికి సంబంధించి నేను ఆవిడకి అడ్వకేట్ని. ఓకే. సో లీగల్ కౌన్సిలర్ని. ఆవిడ ఆ భూములకు సంబంధించి, అదేవిధంగా హనుమాన్ సినిమాకి సంబంధించి ప్రశాంత్ వర్మతోటి ఆవిడకి విభేదాలు ఉన్నాయన్న సంగతి నేను ఎప్పుడు చెప్పాను? ప్రశాంత్ వర్మ, హూ ఈజ్ ప్రశాంత్ వర్మ అంటే ఈ హనుమాన్ సినిమా డైరెక్టర్. ఈ హనుమాన్ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఈ చైతన్య రెడ్డి హస్బెండ్ నిరంజన్ రెడ్డి, వీళ్ళిద్దరూ దానికి ప్రొడ్యూసర్లు అయితే డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ ఉన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మకి వీళ్ళకి మధ్య గొడవ నడుస్తున్నది. ప్రశాంత్ వర్మకి మేము 4 సినిమాలు మాతోనే తీయాలి. ఏం సినిమాలు? అధిరా, మహాకాళి, హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్, బ్రహ్మరాక్షస, ఇట్లా ఒక 4 సినిమాలు మాతోనే తీయాలి అని తనతో మేము డీల్ సెటిల్ చేసుకున్నాము. సో 2 కోట్ల రూపాయలు మేము ఆయనకి ఇచ్చినాం అన్నది వాళ్ళు, ఎవరు? చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి చెప్తున్నమాట. ఈయనేమో మమ్మల్నే మోసం చేసిర్రు వాళ్ళిద్దరు కలిసి అని ఈ డైరెక్టరు
ఈ హనుమాన్ సీక్వెల్ ని వేరే వాళ్ళతో చేస్తున్నాడు. Yes. సో ఈయన ప్రశాంత్ వర్మ అంటే ఆయన ఒక డైరెక్టర్. మీరు చెప్పండి. సో ఈ విధంగా జరిగినప్పుడు ఈ ప్రశాంత్ వర్మ తోటి ఆది నుంచి కూడా వీళ్ళకి వివాదాలు ఉన్నాయి. సో ఒక ప్రశాంత్ వర్మ తోటే కాదు, దిల్ రాజు గారితోటి, అదేవిధంగా నవీన్ గారితో ప్రొడ్యూసర్ తోటి, వీళ్ళందరితోటి వీళ్ళ వాదన ఏముంది అని అంటే కనుక హనుమాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు వీళ్ళందరూ కలిసి కొల్యూడ్ అయ్యి మాకు థియేటర్స్ ఇవ్వలేదు మా సినిమా ఆడడానికి, కాబట్టి వీళ్ళకున్న ఏకైక ఆయుధం ఏంటి అని అంటే కనుక థియేటర్స్. ఎవరికి? దిల్ రాజు గారికి కానీ, అదేవిధంగా ఈ నవీన్ గారికి కానీ, సమ్ ఎక్స్వైజెడ్ మిగిలిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆధిపత్యం వీళ్ళదే ఉంది, కాబట్టి వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మనము అంతం చేయాలి అని అంటే కనుక థియేటర్స్ని మన చేతుల్లోకి తీసుకురావాలి, దానికి సంబంధించి మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది అని చెప్పని కొంతమంది థియేటర్ యాజమాన్యంతో వీళ్ళు సరే వాళ్ళు ఏదైనా మాట్లాడుకునే బిజినెస్ నాకు సంబంధం లేని విషయం, కానీ అగ్రిమెంట్స్ రాయాలి, ఏ విధంగా సబ్లీజ్ రాయాలి అని చెప్పని వీళ్ళు కూడా కింద నుంచి పావులు కదుపుతా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి వీళ్ళ యొక్క వ్యవహారం వీళ్ళు నడిపిస్తున్నారు. దానికి సంబంధించి అగ్రిమెంట్లు అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రశాంత్ వర్మ గారికి సంబంధించి ఈయన మాతోటి ఒక అగ్రిమెంట్ అయ్యాడు, ఈయన మాతో చెయ్యట్లేదు, వేరే ఒక ప్రొడ్యూసర్ తోటి కలిసి సినిమా అనౌన్స్ చేశారు. అఫ్ కోర్స్ అది ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు, కాబట్టి ఈయనకి సంబంధించి మనం ఏ విధంగా లీగల్గా ముందుకు వెళ్ళాలి అనేటువంటివి కూడా నా దగ్గర తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వర్టెక్స్ వర్మ అనే వ్యక్తి వీళ్ళకి సంబంధించిన తుక్కుగూడలో ల్యాండ్లో 2.5 ఎకరాల్లో వీళ్ళకి అనుమతి లేకుండా, హెచ్ఎండి అనుమతి లేకుండా అక్రమంగా రోడ్డు నిర్మించారు అని అంటే కనుక హైడ్రాకి కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి ఆ కంప్లైంట్ డ్రాప్ చేసింది నేనే, ఆ సలహా చెప్పింది నేనే. చేసిన తర్వాత వీళ్ళ హస్బెండ్ ఇంకా వేరే వ్యక్తి కలిసి మా ప్రవీణ్ కలిసి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వ్యవహారంతో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అనంటే కనుక వర్మ తోటి రంగనాథ్ వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఒక సెటిల్మెంట్ నడవడము. ఈ రోజు ప్రైవేటు భూముల్లోకి హైడ్రా వెళ్ళదు అని చెప్పి రంగనాథ్ చెప్తున్నాడు. గత 2-3 రోజులకి మనం చూస్తున్నాం హైకోర్టు చివాట్లు పెట్టడము, సందే కన్వెన్షన్ సంబంధించిన ప్రైవేటు భూముల్లోకి పోయి కూల్చడము, ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ విషయాలన్నీ జరుగుతున్న క్రమంలో చైతన్య రెడ్డి ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు కూడా చైతన్య రెడ్డి బయటికి రాలేదు. చైతన్య రెడ్డి మీద ఏసీబీ కేసు నమోదు చేయాలని చెప్పి నేనే హైకోర్టుకి వెళ్ళాను. ఇప్పటి వరకు కౌంటర్ కూడా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుంది, ఆ కేసును రానియకుండా చేస్తుంది. అంటే ఒక అడ్వకేట్ అయ్యి నా మాట చెప్తానంటే అర్థం చేసుకోండి కెమెరా ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పాలి. సో కాబట్టి ఈ విధమైనటువంటి జరుగుతున్న క్రమంలో మొన్న ఏం జరిగింది అంటే కనుక కొంతమంది ఎంప్లాయీస్ నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఏ ఎంప్లాయీస్? ఈ చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి అనే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఫస్ట్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. అంటే తుక్కుగూడ లాంటి ఏరియాల్లో అన్ని ఎకరాలు కొనడానికి, మిగిలిన 5th సిటీ అని చెప్పి అక్కడ కొనడానికి, కరీంనగర్లో 100 ఎకరాల మామిడి తోట బినామీ పేర్లతో కొనడానికి, అదేవిధంగా హనుమాన్ లాంటి సినిమా 100 కోట్ల బడ్జెట్ తోటి తీయడానికి. ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినా తెలుస్తుంది, సాయి ధరమ్ తేజ్ మూవీ సంబరాలు ఏటిగట్టు కూడా 125 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే దాని వెనక కూడా కథామామిషం ఏంటి అంటే కనుక సాయి ధరమ్ తేజ్ గారికి 125 కోట్లు ఎందుకు పెట్టారు అని చెప్పని సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మమ్మల్ని కూడా అడుగుతున్నారు. అంటే జనరల్ కన్వర్సేషన్ ఇది అడుగుతున్నారు. కానీ మేము ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే కనుక దానికి ఒక కండిషన్ ఉంది మళ్ళీ. ఏంటి అంటే కనుక సాయి ధరమ్ తేజ్ గారు వీళ్ళకి ఒక ప్రామిస్ చేశాడంట. ఏమని? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అంటే మా మామయ్య, చిన్న మామయ్య ఎవరైతే ఉన్నారో చిన్న మామయ్యని మీ బ్యానర్లో సినిమా చేయడానికి నేను ఒప్పిస్తాను. ఫస్ట్ పాయింట్. రెండోది, మన సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్కైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి నేను తీసుకుని వస్తాను అని చెప్పి వీళ్ళతో ఆయన ఒక ఒప్పందం అనేది అయ్యాడంట. అయితే ఆ ఒప్పందానికి సంబంధించి మొదటగా ఒక ట్రైలర్, టీజర్ సంథింగ్ ఏదో సినిమా లాంగ్వేజ్లో అంటారు, అది రిలీజ్ అయినప్పుడు అది ఫంక్షన్ చేద్దాము, పవన్ కళ్యాణ్ గారిని తీసుకురండి అని అంటే కనుక మావి ఎప్పుడు బిజీ ఉన్నాడు రాను అని అన్నాడంటే కనుక ఆయనకి 7 కోట్ల రూపాయలు ఏమో ఎగ్గొట్టారంట. అందుకని ఆయన షూటింగ్ రావట్లేదు. సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. నిన్నటి కాక మొన్న ఎప్పుడు ఆయన బర్త్డే అప్పుడు కూడా ఆయనే చెప్పాడు సినిమా రావట్లేదని మీరు అందరూ నిరుత్సాహపడకండి అని చెప్పని స్టేజ్ మీద. మనం చెప్పింది కదా ఇదంతా. సో ఇదంతా వాళ్ళ మధ్య జరుగుతుంది, మనకు అనవసరమైన విషయం. సో 125 కోట్లు పెట్టు. అయితే ఈ డబ్బులను ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే కనుక వీళ్ళు ఏం చేశారు అని అంటే కనుక ఫేక్ H1B వీసాలతోటి, ఫేక్ H1B వీసాలతోటి నిరుద్యోగ యువతని ఏమార్చి అమెరికాకి పంపించడము, అమెరికాలో వీళ్ళు కంపెనీలు ఓపెన్ చేసి వాళ్ళతోటి బానిసలలాగా పనిచేయించుకోవడము, వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్ వాళ్ళకి ఎగ్గొట్టి అక్కడ డాలర్స్ రూపంలో వస్తాయి కాబట్టి ఆ డాలర్స్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి వాటిల్ని ఇక్కడ భూముల రూపంలో, మామిడి తోటల రూపంలో, విల్లాస్ రూపంలో కొనడం జరిగింది. సో ఈ స్టోరీ అంతా మనకి ఎలా తెలుసు అని అంటే కనుక
వాస్తవానికి నాకు తెలియదు ముందు. మనం ఎప్పుడైతే కనుక ఈ చైతన్య కూడా 2-3 ఫోన్ చేశారు. ఎస్ నేను మనం ఆ వీడియో చేసిన వెంటనే నాకు నెగిటివ్ కాల్స్ వచ్చినాయి. నెగిటివ్ మీన్స్ మీరు ఆ భూమికి ఎందుకు పోయారు, మీరు చైతన్య రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా, ఆమె ఎవరు అనుకుంటున్నారు అనుకుంటూ కాల్ చేశారు. మేము చైతన్య రెడ్డి కోసమే అక్కడికి పోలేదు, అదొక పార్ట్ మాత్రమే, మిగతా దళితుల భూములు ఇవన్నీ ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి అని నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పడం జరిగింది. మీరు ఎంతకు ఆమెకు అమ్ముడు పోయారనే మాటలు కూడా మాట్లాడిరు వాళ్ళు, ఎవరు అమెరికా నుంచి యుఎస్ నుంచి నాకు కాల్ చేసి. ఎస్ సో అదే ఎంప్లాయీస్ నాకు కూడా ఫోన్ చేసి జరిగింది. ఫోన్ చేసినప్పుడు వీళ్ళు నాకు చెప్పడం జరిగింది ఇదంతా. సో కాల్ కన్వర్సేషన్ కూడా మీరు ప్లే చేయొచ్చు చెప్పడం జరిగింది. సో చెప్పినప్పుడు నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను, బీయింగ్ ఎన్ అడ్వకేట్గా, బ్రదర్ ఈ స్టోరీలన్నీ వినడానికి నేనైతే సిద్ధంగా లేను. ఎవిడెన్స్ ఏంటి అంటే 2 కోర్టు ఆర్డర్లు వీళ్ళకి ఎగ్నిస్ట్గా అమెరికాలో ఉన్న ఒక స్టేట్ లో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫోరము వీళ్ళకి ఎగ్నిస్ట్గా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అని చెప్పని కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. చదవండి కోర్టు ఆర్డర్ ఏముంది. సో కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. శాలరీస్ ఇవ్వాలని మాత్రమే పాస్ చేసిందా? పాస్ చేసింది. దానికి సంబంధించి వీళ్ళు దాన్ని యునో కంప్లై చేయకపోతే చైతన్య రెడ్డి అనే ఆమె మీద వారెంట్ ఇష్యూ చేస్తే ఇప్పుడు చైతన్య రెడ్డి అమెరికా వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు వారెంట్ ఇష్యూ అయిందా? వారెంట్ ఇష్యూ అయింది ఆమెకి ఎగ్నెస్ట్ గా. ఇప్పుడు ఆమె అమెరికా వెళ్ళడానికి వీలు లేదు. అమెరికా వెళ్ళడానికి వీలు లేదు. సో నేను ఇప్పుడు అది కోర్ట్ ఆర్డర్ నేను చదివి వినిపిస్తున్నాను. ఇది వర్జీనియా స్టేట్ కి సంబంధించిందండి. ఇన్ ది సర్క్యూట్ కోర్ట్ ఫేర్ఫాక్స్ కంట్రీ, మధుసూదన్ రెడ్డి గాయం ప్లేంటిఫ్ అంటే అతను బాధితుడు ఎవరికి ఎగ్నెస్ట్ గా చేశాడు అంటే కేసు నెంబర్ వచ్చేసి 2022-14194 వర్సెస్ ఆషి సొల్యూషన్స్ ఎల్ఎల్సి అంటే వీళ్ళ కంపెనీ పేరు. అక్కడ ఆర్ఏ రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఐఎన్సి ఎవరికి ఎగ్నెస్ట్ గా తిరుమలేశ్వర రెడ్డి రామాపురం అంటే నిరంజన్ రెడ్డి వాళ్ళ పార్ట్నర్, నిరంజన్ రెడ్డి కే అంటే ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి, కుశాల్ కుమార్ రెడ్డి రామాపురం ఇంకొక పార్ట్నరు, రెడ్డి పుష్పక్ ఆకా పుష్పక్ రెడ్డి డిఫెండెంట్స్. ఓకే వీళ్ళకి ఎగ్నెస్ట్ గా ఫైనల్ ఆర్డర్ ఏం పాస్ అయిందంటే కనుక దిస్ మ్యాటర్ హ్యావింగ్ కమ్ బిఫోర్ దిస్ కోర్ట్ ఆన్ మెరిట్స్ అండ్ ఎవిడెన్స్ అండ్ ఆర్గ్యుమెంట్ బీయింగ్ ప్రెజెంట్ టు ది కోర్ట్ డ్యూ నోటీస్ ఫర్ గివెన్ టు ఆల్ ఆఫ్ ది డిఫెండెంట్స్. నోటీసులు కూడా ఇచ్చాం అందరికి. అపాన్ ప్రెజెంటెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ హియరింగ్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది రికార్డ్ ఇట్ ఈస్ హియర్ బై ఆర్డర్డ్ అండ్ adjudged for the reasons stated on the record that first point plaintiff claims of fraud, plaintiff claim of fraud, okay, fraud in the inducement అంటే మోసం చేయడం, inducement, constructive fraud and actual fraud are hereby dismissed with the prejudice due to the lack of clear and convincing evidence regarding the alleged misrepresentation and B plaintiff claims via statutory conspiracy based on VA code 18-499 is hereby granted and this court awards in favor of plaintiff okay amount of $11,976 and against all of the defendant jointly and severally, against of the all defendant jointly and severally, and C plaintiff claims of VA wage act against the defendant Ashi Solutions LLC is hereby granted and this court awards in favor of plaintiff in the amount of $63,201.9.51 consist of unpaid wage and statutory liquidated damage amount of $55,165.92 and statutory interest of 8% amount $8,053.59 and against defendant Ashi Solutions LLC together with attorney fees in the amount of $36,950 and cost of $1,469. ఇట్లా రాసుకుంటా మొత్తం వీళ్ళకి ఎగ్నెస్ట్ గా 18th December 2023 అక్కడి కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఎంత $63,000 ఆర్ సంథింగ్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఒకరికి సంబంధించి నేను చెప్పేది ఇట్లా మల్టిపుల్ ఎంప్లాయీస్ అనేది కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి అందరికి ఫేవర్ గా కూడా అక్కడ కోర్టు అనేది ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఫర్ మధుసూదన్ అనే కంప్లైంట్. ఎగ్జాక్ట్లీ మధుసూదన్ అనే కంప్లైంట్ కి ఇట్లా సంబంధించి మిగిలిన వాళ్ళు కూడా ఇంకొక కంప్లైంట్ ఉన్నాడు మహేష్ రెడ్డి నందిగామ అని చెప్పని. ఆ కేసు నెంబర్ వచ్చేసి CL 2024-6371. అంటే వీళ్ళు ఎట్లా వీళ్ళు డబ్బులు వాళ్ళకి కట్టిరా? వీళ్ళకి డబ్బులు కట్టిరు. డబ్బులు కట్టిన తర్వాత వీళ్ళు వాళ్ళు మోసగించి ఫేక్ H1B వీసా వేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇవ్వాల్సిన వేజెస్ శాలరీస్ పే చేయకుండా వీళ్ళతోటి పని చేయించుకుని అక్కడి యొక్క నామ్స్ ని వైలేట్ చేస్తా ఆ యొక్క అమౌంట్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. సెబీ వైలేషన్ కూడా ఉంది దీంట్లో. సెబీ కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాలి.
చేసిన తర్వాత వీళ్ళు ఆ ఎవిడెన్స్ తోటి అక్కడ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో మన తెలుగు వాళ్ళే, అంతమంది తెలుగు వాళ్ళే. మళ్ళీ వచ్చి తెలుగు సినిమాలు తీస్తున్నారు, తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కొంతమంది ఇక్కడికి వస్తే మా స్థాయి ఏంటో తెలుసు కదా, మిమ్మల్ని లోపలేపించి కొడతామని చెప్పి కొంతమంది బెదిరించారంట. ఆ ఇంకొక కాల్ రికార్డింగ్ కూడా మీకు పెట్టాను, అది కూడా వినిపిస్తే కనుక దాంట్లో క్లియర్గా ఉంటుంది ఏం జరిగింది ఏంటి అని చెప్పాను. నాకు వచ్చిన దాంట్లో, మీరు పంపిన దాంట్లో ఒక కాల్ రికార్డింగ్ ఉంటుంది చూడండి, దాంట్లో 10 minutesలో 45 minutes కాల్ రికార్డింగ్ ఉంటుంది. అది అదొకటి. నరేష్ గారు, హలో హలో నరేష్ గారు మాట్లాడుతున్నావు? నా పేరు చైతన్య అండి, నేను గచ్చిబౌలి నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. అదే ఇది మన నిరంజన్ రెడ్డి వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి సార్. ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఉన్నారు కదా, ఎవరు? నిరంజన్ రెడ్డి సార్, అదే చైతన్య రెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నారు కదా సార్, వాళ్ళ గురించి. అంటే మీరు వాళ్ళ లాయరా సార్? ఎలా సార్ మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలా ఏంటి? మీరు ఏమంటున్నారు? అవునండి, అవునవును. యాక్చువల్ గా H1B వేస్తా అని చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకున్నారండి జనాల దగ్గర. ఓకే. సో అదొకటి ఉంది, అది మిమ్మల్ని కలవాలి. సో ఎలా, ఎప్పుడు, ఎక్కడ కలవాలని. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నేను గచ్చిబౌలిలో ఉంటాను సార్. ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సార్. ఓకే, రండి, నా ఆఫీస్ హిమాయత్ నగర్ లో ఉంటుంది, రండి. అవునా, ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు విక్టిమా? అవునండి, విక్టిమ్ అండి. ముగ్గురు ఉండి మొత్తం. ఓకే. సో వాళ్ళ ఏజెన్సీ పెట్టుకుని అప్లై చేశారు. తర్వాత వాళ్ళు ఏం రెస్పాండెంట్ లేదు. సో నిరంజన్ రెడ్డి ఇస్ బిగ్ లేయర్ అండి. ఓకే. మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. కేసు ఏం పెట్టలేదా దానికి సంబంధించి? లేదండి, ఎందుకంటే మధ్యలో ఒక అతను ఉన్నాడండి, సో వేమారెడ్డి అని. ఓకే. సో అతని ద్వారా మేము అప్లై చేసామండి. ఓకే. సో అతను ఏమన్నాడంటే ఇస్తా తమ్ముడు, నేను ఇస్తా తమ్ముడు అన్నాడు. దాని మీద అప్డేట్ ఏం లేదండి. ఓకే. సో ఎవ్రీథింగ్ ఉంది మన దగ్గర, రికార్డ్స్ అన్ని. కాకపోతే కంపెనీ వచ్చేసి నిరంజన్ రెడ్డి అండి, ప్రిమిటివ్ పార్ట్నర్స్. ఓకే. అది నిరంజన్ రెడ్డి ఇప్పటికి కూడా అతని పేరు మీదే ఉంది. అవునండి, అతని పేరు మీదే ఉంది. సో అతను అది ఏం చేయాలి, అతను దొరకట్లేదు, అతను ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో మొన్న మీరు ఒక ఇంటర్వ్యూలో చూసాను, చైతన్య రెడ్డి ఏదో మీరు ప్లేస్ చూపించారు కదండి. అవునండి, అవును అవును. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు టేక్ యువర్ హెల్ప్ అండి. షూర్ షూర్. నేను ఈవినింగ్ వస్తానండి, ఈ రోజు నాకు ఆఫీస్ ఉంది. ఈవినింగ్ అయిపోగానే మీ దగ్గరకు వస్తాను, లేదా రేపు మార్నింగ్ అయినా వచ్చేస్తాను. సో అసలు ఏం చేద్దాం ఏందని కొంచెం సజెషన్స్ అట్లా. షూర్ 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 అండి. మీది ఎవరు సార్? మీది ఎవరండి? నాది ఇక్కడే కుషాగూడ, హైదరాబాద్. హైదరాబాద్ లోకలేనా? ఓకే అండి. అదే మీరు యాక్టివిస్ట్ కదా, సోషల్ యాక్టివిస్ట్ కదా అని. అవును, యాక్టివిస్ట్ అండి. అదే యాక్చువల్లీ ఏం లేదండి, 2 years అవుతుందండి, డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు. లైక్ నిరంజన్ రెడ్డి ఎట్లా అప్రోచ్ కావాలో మాకు అర్థం కావట్లేదు. సో మధ్యలో ఏజెంట్లను పెట్టుకుని అందరూ నడిపిస్తుంది. సో అది ఎట్లా మనం దాన్ని సాల్వ్ చేయాలని. సో అదే నేను వస్తానండి రేపు మీ దగ్గరికి, ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. ఎంత తీసుకున్నారండి ఒక్కొక్కరు? ఈయన హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి ఒక్కొక్కరి దగ్గర మినిమం 2 lakhs నుంచి 5 lakhs వరకు ఛార్జ్ చేశారండి. ఇంకొక ఆడియో ఉండే కదా, ఇంకొక ఆడియో మీకు మీ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఇండియాలో రుచిని ఇన్ఫ్రా అనే ఒక ఏమైనా పాసిబుల్ అవుతుందని చేస్తే అది కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది. అండ్ మన దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉందండి. ఇప్పుడు ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి వాళ్ళు ఇండియాలో రుచిని ఇన్ఫ్రా అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి వాళ్ళు అవుట్ సోర్స్ చేశారనమాట డబ్బులన్నీ. రుచిని ఇన్ఫ్రా అనేది ఇప్పుడు మైరాన్ వాళ్ళతో కంబైన్ అయ్యి 5th సిటీ మన శ్రీశైలం హైవేలో కొత్తూరు దగ్గర 5th సిటీ అనేది ఒకటి వెంచర్ ఓపెన్ చేశారండి, 32 acres కొనేసి. ఫండింగ్ అంతా వీళ్ళే, పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళకి ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ కుషాలు అండ్ జర్మన్ రెడ్డి, సారీ మన చైతన్య వాళ్ళ నాన్న చక్రధర్ రెడ్డి, వీళ్ళిద్దరు పవర్ ఆఫ్ అటార్నీ ల్యాండ్ ఓనర్స్ లెక్క ఉండి పవర్ ఆఫ్ అటార్నీ మైరాన్కి ఇచ్చారు. మైరాన్ వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నేను వాళ్ళకి రీచ్ అయ్యాను అనమాట, ప్లాట్ కొట్టా అని చెప్పేసి. అయితే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తూ ఉంటే బ్యాక్ ఎండ్ లో నాకు ఇట్లా వీళ్ళ కంపెనీ రుచిని ఇన్ఫ్రా కనిపించింది. వీళ్ళు ఎవరు ఓనర్షిప్ అని చూస్తే ఇట్లా వీళ్ళ డాక్యుమెంట్స్ లో వీళ్ళు ఉన్నారు. అదేంటి మీరని చెప్పారు కదా అని అంటే, లేదు మేము వాళ్ళ దగ్గర నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నాము, సో మేమే అమ్ముతాం మొత్తము, వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ లో మాత్రం వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి సైన్ చేస్తారు. సో రుచిని ఇన్ఫ్రా ఇంకో ప్రాజెక్ట్ కూడా చేస్తుంది. సో ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి వాళ్ళు అక్కడ కొన్ని ల్యాండ్స్ కొనేశారు. 2 విల్లాలు కొనుక్కున్నారు. ఒకటి స్కాములు చేశారు బాగా. ఎయిర్పోర్ట్ బిలువల్లో 2 విల్లాస్ కొనుక్కున్నారు. ఒకటి కుషాల్కి ఒకటి, నిరంజన్కి ఒకటి. కరీంనగర్ లో తోట ఉన్నట్టున్నారు కదా మహేష్, 100 acres మామిడి తోట. హనుమాన్ మూవీలో
సో ఇప్పుడు మీరు ఏదైతే కనుక ఆడియో ప్లే చేశారో అది ఆల్మోస్ట్ 50 minutes నియర్ బై ఆడియో ఉంటుంది. దాంట్లో వీళ్ళ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంది, ఎంతమందిని మోసగించారు, మోసగించిన అమౌంట్ తోటి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు ఏంటి అనేది మన దగ్గర డేటా కాదు. ఆల్రెడీ మోసపోయిన ఎంప్లాయీస్ టుగెదర్ వాళ్ళే ఒక ఇన్వెస్టిగేషన్ టీం కింద తయారయ్యి ప్రతిదీ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్స్ పెట్టుకుని ఆ ఎవిడెన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కొంతమంది కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్లు కూడా అవుతాయి తొందరలో. సో కాకపోతే ఏంటి అంటే కనుక మనం ముందుగానే చెప్తే వీళ్ళకి ఉన్న డబ్బుతోటి, అధికారంతో, కాంటాక్ట్స్ తోటి వాటిని సంబంధించిన అధికారులని మ్యానిపులేట్ చేసే అధికారం ఉంది. కాబట్టి 100% ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత ఆ బాధితులందరినీ కూడా తీసుకుని వచ్చి మనం ఇదే స్టూడియోలో ఇదే కెమెరా ముందు కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు అయితే కనుక. ఎంత పెద్ద అమౌంట్ మీకు తెలిసిన? నాకు సంబంధించి వీళ్ళు మొత్తము 150 crores అబోవ్, 150 కోట్లు, 150 crores 150 crores అబోవ్ వసూలు చేసింది. నేను చెప్పింది వసూలు చేసింది వీళ్ళకి తెలిసింది. ఇది కాకుండా ఇంకా ఉంది. వీళ్ళు 2021 దగ్గర నుంచి 2023 వరకు జరిగిన అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే 50 కోట్లకు మించి ఉంటుంది. అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అని చెప్పేది. ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి? ట్రాన్సాక్షన్ యుఎస్ నుంచి, యుఎస్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి లోకల్ బ్యాంక్ అకౌంట్స్ కి, అదే విధంగా కొంతమంది ల్యాండ్ ఓనర్స్ కి ఏదైతే కనుక మీరు వాళ్ళు చెప్తున్నారో ఈ కొత్తూరుకు సంబంధించి కానీ, అదే విధంగా తుక్కుగూడకు సంబంధించి కానీ, అదే విధంగా కరీంనగర్కి సంబంధించి కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డైరెక్ట్ 10 కోట్లు, 20 కోట్లు, 15 కోట్లు అన్ని బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అమెరికా నుంచి. ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడానికి అవకాశం లేదా? ఇక్కడ దౌర్భాగ్యమైన ఇండియన్ సిటిజన్ ఆర్ అమెరికన్ సిటిజన్? ఇండియన్ సిటిజనే కదండి, ఇండియన్ సిటిజనే కదా. ఈడీకి 100% ఉంటుంది. ఈడీ ఎంటర్ అవ్వాలి అని అంటే కనుక, ఈసీఐఆర్ కేసు అవ్వాలి అని అంటే కనుక దేర్ షుడ్ బి 1 ఎఫ్ఐఆర్. ఒక ఎఫ్ఐఆర్ అవ్వాలి. దేనికి సంబంధించి? ఈ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ కి సంబంధించి. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, కొంతమంది ఎంప్లాయీస్ రావడం జరిగింది, వాళ్ళతోటి కంప్లైంట్ ఇప్పించడం జరిగింది, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా జరుగుతుంది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని ఈడీకి కంప్లైంట్ ఇస్తే ఈడీ కూడా ఈసీఐఆర్ కేసు నమోదు చేసి దీంట్లో ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘన జరిగింది. ఎందుకంటే ఫారెన్ నుంచి వచ్చిన అమౌంట్స్ కదా. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇమ్మీడియట్లీ థరో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన ఆవశ్యకత ఉంది, జరుగుతుంది. అవన్నీ కూడా 1 by 1 జరుగుతున్నాయి. ఇదేదో మనం బట్టగాల్చి మేదేసేటువంటి ప్రక్రియ కాదు ఇది. ఇప్పుడు అంటే నాతో మాట్లాడిన ఆడియోస్ కానీ, మీరు ప్లే చేసిన ఆడియో కానీ, ఇప్పుడు నేను చదివించిన కోర్టు, యుఎస్ కోర్టు ఆర్డర్స్ కానీ మన డిస్ప్లేలో కూడా ఏమైతే మళ్ళీ అమెరికా వెళ్ళడానికి ఎందుకు అవకాశం లేదు? ఎందుకు లేదు అని అంటే కనుక అక్కడ అమెరికాలో ఈమె చేసిన ఫ్రాడ్ వల్ల ఈమె యొక్క వీసాని అక్కడ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఈమె మీద వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు కనుక ఈమె అమెరికా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఏదో ఒక విధంగా అమెరికా వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది అంటే కనుక అక్కడ ప్రభుత్వం ఈమెను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్ గా అరెస్ట్ చేసేస్తారు ఏమని. అందుగురించి ఈమె అమెరికా వెళ్ళట్లేదు. అక్కడి నుంచి ఎట్లా వచ్చింది ఆమె మీద? ఆల్రెడీ కేసు ఇవన్నీ ఉంది కదా, అందుగురించి అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి దుకాణం సర్దేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సినిమాలు అని చెప్పి మొదలు పెట్టారు. అంత ఈజీగా రావడానికి ఎట్లా అవకాశం? ఎందుకు అనంటే కనుక వీళ్ళందరూ కూడా ఎవరైతే కనుక బాధితులు ఉన్నారో బాధితులందరూ వెళ్ళి అక్కడ కన్సర్న్ అథారిటీస్ కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అని వీళ్ళకి ముందే తెలుసు కాబట్టి ముందే దుకాణం సర్దేశారు. ఎస్, ప్రీ డిటర్మైన్డ్ మేనర్ లో ముందస్తు వ్యూహ రచన. మరి ఇప్పుడు ఈమె ఇవన్నీ మాట్లాడదు అసలు. ఇప్పుడు వరకు మనం ఇన్ని మాట్లాడుతున్నాము, ఇప్పటి వరకు బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదండి. మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నేను అబద్ధమే చెప్పుండొచ్చు, చెప్పండి బయటకు వచ్చి ఇది అబద్ధం అని చెప్పని. అమెరికా కోర్టు ఆర్డర్ అబద్ధమా? మనతో మాట్లాడిన వ్యక్తుల యొక్క కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ యొక్క ప్రొఫైల్స్, వాళ్ళ యొక్క రెజ్యూమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఉంది. రమ్మని ఓపెన్ డిబేట్కి నేను సిద్ధం కదా. నేను అంటున్నాను, నేను ఓపెన్ డిబేట్కి సిద్ధం. వర్టెక్స్ వర్మతో కూడా ఎటువంటి ఒప్పందం కుదిరింది, ఎప్పుడు కుదిరింది, ఏం కుదిరింది అనేది కూడా బయట పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. నువ్వెందుకు సపోర్ట్ చేయట్లేదు? నువ్వు ఇప్పుడు మీకే ఫోన్ చేసి అంతకుముందు మీరు ఎప్పుడైతే కనుక మనం కలిసి వెళ్ళి సైట్కి వెళ్ళి ప్లే చేసిన తర్వాత కోటికి మించి మన యొక్క ఛానల్లో వ్యూవర్షిప్ వచ్చినాక, రగ్గారు మీరు ఇటువంటి పక్షాన, అన్యాయం పక్షాన, అవినీతి పక్షాన ఎదురుబడి నిలబడి కొట్లాడతారు, బాధితుల తరపున ఉంటారు. మీరు ఈ విషయంలో కూడా మీరు చేశారు, నాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు అని చెప్పి మీతో మాట్లాడిన వ్యక్తి ఈరోజు బయటికి రావాలి కదా. మరి ఏమైంది? ఆ 2.5 ఎకరాల్లో రోడ్డు పగిలిపోయిందా? లేదు కదా. మరి ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉన్నావు? పోనీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు నువ్వు మళ్ళీ ఏ అథారిటీస్ కానీ కంప్లైంట్ ఇచ్చినావా? ఏ కోర్టుకైనా వెళ్ళావా? రగ్గర్ నేను ఏమంటున్నాను, నా కేసు ఏమైందని అడగాలి కదా. నేను ఏమంటున్నా, 50 లక్షలు లంచం ఇచ్చినా మరి నేను బెదిరించానో ఇంకోటనో, నా 50 లక్షలు ఇయ్యి నాకు ఇయ్యరా అడగాలి కదా. ఇప్పుడు సుంక నరేష్ పేరు చెప్పి 50 లక్షలు ఆల్డీలు తెచ్చుకున్నప్పుడు
నీకు 50 లక్షలు ఎక్కువైపోయినాయా? నువ్వు అడగవా? అడగాలి కదా. కేసు పెట్టినాం ఎందుకు అడగదు? ఇప్పుడు నేను రోజు బిర్యానీ రంగనాథ్ కంప్లైంట్ చేసినాం ఎందుకు అడగదు? అడగాలి. ఇంకో విషయం తెలుసా రగ్గారు, ఈ బిస్లరీ బాటిల్ ఉంది కదా, ఇది నేను ఎట్లా కొన్నా అనుకుంటున్నారు? ఆ 50 లక్షల రూపాయల్లోకి వెళ్ళి ఈ బాటిల్ కొన్నా నేను. ఈ ఫోన్లో రీఛార్జ్ ఎట్లా అయింది అనుకుంటున్నారు? ఆ 50 లక్షల రూపాయలతో అయ్యింది. ఎందుకంటే ఆమె అడగట్లేదు. మొన్నటి వరకు వెయిట్ చేసిన అడుగుతుందేమోనని చెప్పి, అడగట్లేదు కదా అని చెప్పి ఈ వాటర్ బాటిల్స్ ఈ ఫోన్లో రీఛార్జ్లు చేసుకుంటున్నాయి. ఇక ఎట్లా మర్చిపోయిందేమోనని చెప్పని నాకుంది ఆతృత, ఆమె అడగాలని చెప్పని. ఇప్పుడు పహాడీ షరీఫ్ సిఐ కూడా లాస్ట్ టైం నేను ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడు ఆయన, ఆమెకు నోటీసులు ఇచ్చినా ఆమె వస్తలేదని అంటున్నాడు. మరి ఎందుకు వస్తలేదు? ఇప్పుడు రంగనాథ్ ఏమన్నాడు, ప్రెస్ మీట్లో పెట్టి ఏమంటున్నాడు, చైతన్య రెడ్డి అనే మహిళ మాకు వచ్చి చెప్పింది కాబట్టి మేము కంప్లైంట్ ఇచ్చాము, ఆమె వచ్చి రేపొద్దున స్టేట్మెంట్ తీసుకుంటాము అని చెప్పని అన్నాడు. ఈ రోజు వరకు ఆమె స్టేజ్ల మీద నిన్న కాక మొన్న నాగార్జున కూడా హగ్ చేసుకుని అవును ఏదో ఒక డబ్ మూవీ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఈవెంట్ పెట్టిందిగా, కనిపించలేదా? అన్ని పత్రికల్లో వచ్చింది కదా. అవును అంతే కదా. నేను స్టేటస్ కూడా పెట్టిన కంగ్రాచులేషన్స్ అని చెప్పని. సాయి ధరమ్ తేజ్ ఈవెంట్ జరిగింది బర్త్డే రోజు, చేసిందిగా. మరి కనిపించట్లేదా? మీతోనే మాట్లాడాడు ఎవరు? పోలీసులు కూడా అడగాలి కదా. అడగాలి కదా. పహాడీ షరీఫ్ సిఐ అడగాలి కదా. నువ్వు సినిమా ఫంక్షన్లలో హీరోలతో వాళ్ళతో ఫోటోలు దిగుతున్నావు, మరి ఎందుకు రావట్లేదు? నోటీస్ ఇచ్చినప్పుడు అడగాలి కదా. అడగాలిగా. కనిపిస్తుంది. ఆమె కూడా ఇప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారని ఆమె అంటున్న ఆరోపణ చేసిందో, ఇచ్చిన ఆమె కూడా నేరస్తురాలే కదా. మీరు కూడా అదే మెన్షన్ చేస్తున్నారు కదా. అదే మెన్షన్ చేశాను. నేనేమంటున్నాను, ఎఫ్ఐఆర్ చెయ్యండి, నిజ నిజాలు బయటికి రావాలని చెప్పి. నేను కదండి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? హైడ్రా తరపు నుంచి కౌంటర్ ఏమంటారు తెలుసా? ఏసీపీ తరపు నుంచి కౌంటర్ ఏమంటారంటే కనుక, ఫస్ట్ పాయింట్, మేము ఆ కంప్లైంట్ రాగానే మేము రాచకొండ సిపికి పంపించాము. ఆ కంప్లైంట్ని రాచకొండ సిపి పాడి షరీఫ్కి పంపించాడు. సో అదేమన్నా ఉంటే కనుక వాళ్ళే రిజిస్టర్ చేస్తారు. మరి అవినీతికి నిరోధక శాఖ ఎందుకంటే దుకాణం పని చేసుకుని సర్దుకుంటే అయిపోతుందిగా. అదేవిధంగా హైడ్రా ఏసీపీ ఏమంటాడు కౌంటరు, మాకు కంప్లైంట్ వచ్చింది, అది నాకు అలర్ట్ అయ్యింది, సేమ్ కంప్లైంట్లో ఏముందో అది కాపీ పేస్ట్ చేసి దాంట్లో చేస్తాడు. నేను అంటున్నా కదా, మీరు రిజిస్టర్ చేయండి ఎఫ్ఐఆర్. అసలు మిమ్మల్ని ఇంతవరకు మీకు ఒక నోటీస్ వచ్చిందా? నాకు నోటీస్ ఏం రాలేదు రగ్గారు, ఇంతవరకు రాలేదండి. కనీసం మరి ఏమి 50 లక్షలు ఎట్టుపోయినాయి, ఏంది, ఎందుకు తీసుకున్నాం అని ఒక నోటీస్ ఇచ్చి మేము విచారణ పిలవాలి కదా. నేను కూడా ఈగర్గా అండర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంది, మీకు నోటీస్ రావాలి, మీరు నాకు నోటీస్ ఇవ్వాలి, నువ్వు ఈ టైంకి రావాలని చెప్పి అనాలి, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకురామని చెప్పని అనాలి, సమాధానం తీసుకోవాలి, రంగనాథ్కి నోటీస్ ఇవ్వాలి, రంగనాథ్ ఫోన్ తీసుకోవాలి, సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి, సిడిఆర్ తీయాలి. ఇన్వెస్టిగేషన్ అంటే ఇదే కదా, పార్ట్ అండ్ పార్సల్ కదా. అంతే కదా, అందరూ ఒకటే కదండి. తీస్తా అని చెప్పింది కదా ఆయన. ఇంకో విషయం తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ లో అన్నాడు కదా. నేను ఎస్పెషల్ చెప్తున్నా, లార్డ్షిప్స్ కి చెప్తున్నా, టెక్నికల్ ఐపీఎస్ లార్డ్షిప్స్ కి చెప్తున్నాను. చెక్ బౌన్స్ల మీద చెక్ మీద ఉన్న సంతకాలంటే ల్యాబ్కు పంపిస్తా అని చెప్పని అన్నాడు. పంపి మల్కాజ్గిరి కోర్టులో ఉన్నాయి, ఆల్రెడీ ఫైల్ చేసిన, పంపి. నేను చెప్తున్నా కదండి, మర్చిపోయినేమో, పంపి చేయమని చెప్పండి. ఏం నడుస్తుంది రగ్గారు రాష్ట్రంలో? కోర్టులు అంటే లెక్క ఉండదు మనకి. నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం, ఆ గౌరవనీయులైన శ్రీ రంగనాథ్ గారికి మీదని మనం చేద్దాం, తప్పకుండా చేద్దాం. కంట్రీ డిలైట్ కాఫీ ఉందండి, కంట్రీ డిలైట్ పాలతో కావాలి నాకు. లేదా ఎందుకు? కంట్రీ డిలైట్ గురించి కూడా మాట్లాడదాం. కంపెనీ ఓనరా పార్ట్నరా ఏమన్నా? అదే పార్ట్నర్షిప్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాము. ఆ యాడ్స్ ఎవరితో చెప్పించారు అనేది కూడా మాట్లాడదాము. అలానే సివిల్ సర్వీస్ రూల్స్ ఏ విధంగా ఉల్లంఘన జరిగినాయి అని చెప్పి మాట్లాడదాము. అన్ని కూడా మాట్లాడదాం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కలిసిండు కదా. ఎగ్జాక్ట్లీ, పర్మిషన్ తీసుకునే కలిసిండు. ఒక పొలిటీషియన్ ని ఒక ఐపీఎస్ కలిసిండంటే మరి వితౌట్ పర్మిషన్స్ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళిండంటే పర్మిషన్స్ తీసుకోవాలి కదా. అయితే మీరు టాపిక్ లేపారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వితౌట్ పర్మిషన్ వెళ్ళి పవన్ కళ్యాణ్ని అధికార హోదాని అడ్డం పెట్టుకుని తన యొక్క పొలిటికల్ గెయిన్ గురించి పవన్ కళ్యాణ్కి వెళ్ళడం జరిగింది. అది రాజద్రోహం. ఎందుకంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్ సర్వెంట్ ఎవరైనా కూడా పక్క స్టేషన్కి వెళ్ళాలి అని అంటే కనుక సంబంధించిన ఉన్నత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకుని లీవ్ తీసుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం. అది తీసుకోకుండా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కాపు కమ్యూనిటీ వనభోజనాలకు వెళ్ళి మిగిలిన ఏ ఆఫీసర్లు రారు నేను కాబట్టి వస్తున్నాను అని చెప్పి కూడా కమ్యూనిటీకి బయాస్డ్గా సెక్షన్ 3 ఆఫ్ ది సివిల్ సర్వీస్ రూల్స్ని ఉటంకిస్తూ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో చేస్తే క్లబ్ అయిపోతుంది. దాన్ని మంచి చాలా మనం ప్రజెంటేషన్ చేసుకుంటూ అసలు ఏమేమి జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా మనం మాట్లాడదాం. ఖచ్చితంగా తప్పకుండా మాట్లాడదాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఒక క్లారిటీ. అండ్ ఈ అంశం ఇంకా అయిపోలేదు, ఇంకా మిగిలే ఉంది అని చెప్పడానికి ఎపిసోడ్. ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి రాబోయే రోజుల్లో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.